ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక నల్గొండలో పోలింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు 12 కొత్త జిల్లాలకు సంబంధించి 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ వద్ద ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు సంబంధించి తీసుకొచ్చి కూడా ఒక్కొక్కరుగా పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఎవరికి వారే అంటే తమకు ఓటు వేయాలని కూడా 20 రోజుల పాటు కూడా ఓటర్లు అంటే పట్టభద్ర ఓటర్లను అభ్యర్థులు ప్రసన్నం చేసుకున్నారు. వారి అభ్యర్థులకు మద్దతుగా కూడా అగ్రనేతలు కూడా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పేరుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారంతో పాటు కొత్తగా నమోదైనటువంటి అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి డిగ్రీ పూర్తయినటువంటి పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పోయినసారి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఓట్లు 100 ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా పరిగణించారు. అంటే అన్ని ఓట్ల మాదిరిగా ఈ ఎన్నికలు ఓటు ఉండదు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి గుర్తులు మాత్రం ఉండవు. అంటే సీరియల్గా 52 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో 52 మంది అభ్యర్థులకు సంబంధించిన ఫొటోస్ అక్కడ అంకెలతో కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఓటు నమోదు చేసినట్టు మొదటి ప్రాధాన్యత ఓటు చాలా కీలకం కానుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేసినంత అనంతరం కూడా ఇటు పట్టభద్రులకు సంబంధించి 52 మందికి ఓటు వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. 1, 2, 3, 4, 5 ఇలా వరుసగా కూడా తమకు నచ్చినటువంటి అభ్యర్థులను అంకెల రూపంలో కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలా ఓటు వేసే క్రమంలో కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే ఓటు వేస్తున్నారో వారికి సంబంధించి నెంబర్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. దీనికి అంటే కొంతమంది గతంలో కూడా రోమన్ అంకెలో వేయడం, అదేవిధంగా రైట్ క్లిక్ వేయడం, ONE1 అనేటువంటి అక్షరాలు వేయడంతో కూడా దానిని చెల్లని ఓట్లుగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఈసారి అభ్యర్థులు కొత్త ఓటర్లకు గాను గతంలో పొరపాటు జరిగినటువంటి పట్టభద్రులకు సంబంధించి కొంత అవగాహన అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు 3 రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య కూడా సోషల్ మీడియా వారు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పోలీసులు కూడా తగు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా కఠిన చర్యలు కూడా తప్పవని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులపై కూడా ఇటు పోలీసులు సీరియస్గా దృష్టి సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు. అతను గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని తిట్టినటువంటి వీడియోలను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వైరల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను కీలక నేతలను తిట్టినటువంటి వీడియోలను ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మధ్య కూడా పెద్ద ఎత్తున వార్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సైబర్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా సోషల్ మీడియా పోస్టులు పెట్టొద్దని కూడా ఇప్పటికే పోలీసులు కూడా తగు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే ఇప్పుడైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. ఇది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ.